అంటే కొంతమంది ఆరోపిస్తున్నట్టు మూవీ ప్రమోషన్ కోసము మహిళలకు ముఖ్యంగా ఆయన ఇండస్ట్రీలో హీరోయిన్లకు సలహా ఇచ్చానంటున్నారు చీరలు కట్టుకోమని. దీని మీద వివాదం స్టార్ట్ అయింది, ఆ వివాదమే కొనసాగుతుంది. అసలు మహిళలకు మీరెవరు చెప్పేవారు అనేటువంటి ఎదురు ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఎవరి ఇష్టం వారిది అంటూ కూడా అందరూ చెప్తున్నటువంటి పరిస్థితిని, ఆ వాదననే ప్రస్తుతం అవినాష్ సమర్థిస్తున్నాడు. ఆ వాదనను సమర్థిస్తున్నటువంటి అవినాష్ ఏమంటున్నాడో ఒకసారి వినండి. అమ్మాయిలు మీకు చెప్తున్నాను, మీరు గొడ్డ ముక్కలు ఇప్పుకొని తిరగని మీ స్వేచ్ఛ ఇంపార్టెంట్, మీ సేఫ్టీ ఇంపార్టెంట్. ఇప్పుడు అమ్మాయిలు మీకు చెప్తున్నాను, మీరు గొడ్డ ముక్కలు ఇప్పుకొని తిరగని మీ స్వేచ్ఛ ఇంపార్టెంట్, మీ సేఫ్టీ ఇంపార్టెంట్. అసలు ఈ వివాదం స్టార్ట్ అయిందే అసలు చీరలు కట్టుకోండి అన్న దగ్గర. మీరెవరు చెప్పడానికి ఏం కట్టుకోవాలని అడిగినటువంటి అవినాషే మీరు గుడ్డ ముక్కలు ఇప్పుకొని తిరగండి అంటూ కూడా వాళ్ళకి మళ్ళీ చెప్తున్నటువంటి పరిస్థితి. ఏంటి శేఖర్ భాష, ఈ 2 షేడ్స్ ఎలా చూస్తారు? సో ఆర్జీవి గారు ఒక మాట చెప్పారు, శివాజీ గారికి చెప్పారు, బట్ అందరికీ వర్తిస్తుంది. ఏదైనా సరే మీ ఇంటి నుంచే మొదలెట్టండి. మీ ఇంట్లో వాళ్ళకి చెప్పుకోవయ్యా శివాజీ, మేము మాకెందుకు చెప్తావు అన్నట్టుగా ఫస్ట్ మీ ఇంట్లో వాళ్ళని చేయమని. సో అవినాష్ గారు, అదే మన అన్వేష్ గారు ఏం చెప్తున్నారంటే, గుడ్డ ముక్కలు కట్టుకొని తిరగమని మహిళలకి సందేశం ఇస్తున్నాడు కదా, అది వాళ్ళ ఇంటి నుంచే మొదలు పెట్టమనండి. సో వాళ్ళ తల్లి గారు చెల్లి గారు ఎవరైతే ఉన్నారో, మీరు ఆదర్శంగా మాట్లాడే మనిషి, సో ఫస్ట్ అక్కడి నుంచి మొదలు పెట్టే ధైర్యం ఉందా? ఊరికే నోరు ఉంది కదా, ఛానల్ ఉంది కదా అని చెప్పడం. ఇంకొకటి చెప్తున్నా, గణేష్ గురించి మాట్లాడారు కదా, వినాయకుడు గనక ఉంటే, నిజంగా దేవుడు అనేవాడు ఉంటే నేను రక్తం కక్కుని చేస్తాను, లేదంటే మీరు అష్టరిద్రాలు పాల్గొతారు. నీకు ఇవాళ నేను వినాయకుడు ఉన్నాడు, నేను ప్రూవ్ చేస్తా. అన్వేషి గుర్తుపెట్టుకో, వినాయకుడు ఉన్నాడనే విషయం నీకు ఎలా అర్థమవుతుంది? ఒక మహా అయితే 6 రోజులు ఎక్కువ రోజులు పట్టదు. ఇప్పుడు నువ్వైతే రక్తం కచ్చుకొని చచ్చిపోతావు, మిగతా వాళ్ళైతే అష్టదరిద్రాలు ఎందుకు? నాకైనా అష్టదరిద్రమే, నీకైనా అష్టదరిద్రమే. ఓకే, ఇద్దరం ఒకటే పని మీద ఉన్నావు. నువ్వు చెప్పింది, నువ్వు కనుక మంచోడు అయితే నీకు అష్టదరిద్రం లేదు. ఇప్పుడు కోట్ల మంది వినాయకుడి భక్తులు ఉన్నారు, ఈయన ఫ్యాన్స్ కూడా చాలా మంది ఉండే ఉంటారు. ఇవాళ వినాయకుడు వీళ్ళందరికీ స్ఫురిస్తాడు. నిజంగా వీళ్ళందరి కళల్లో వచ్చి నా వినాయకుడి గొప్పతనం వాడికి తెలియాలి అంటే, నిజంగా వినాయకుడు ఉన్నాడని తెలియాలంటే అష్టదరిద్రం వాడికి రావాలి. అష్టదరిద్రం ఎలా వస్తుంది? ఆల్రెడీ స్టార్ట్ అయింది, 3 లక్షల మంది పడిపోయారు ఫాలోవర్స్. ఈ దరిద్రం ఇంకా స్టార్ట్ అయ్యి, ఎందుకంటే ఇప్పుడు వింటున్న వాళ్ళు చూస్తున్న వాళ్ళు వినాయకుడి మీద గౌరవం ఉన్న వాళ్ళు అందరూ కూడా తప్ప అన్ఫాలో కొడతారు. ఇంకా హిందూయిజం మీద గౌరవం ఉన్న వాళ్ళు కూడా కొడతారు. సో ఈ దెబ్బకి $1 మిలియన్ ఫాలోవర్లు కాస్త 1,00,000కో లేకపోతే 5,000కో వచ్చేసి అష్టదరిద్రం అంటే ఏంటి అనేది ఆయనకి త్వరలోనే అర్థమవుతుంది. అవినాష్, మీరు అన్నారు కదా వినాయకుడు నిజంగా ఉన్నాడనే విషయం మీకు అర్థం కాకపోతే గుర్తుపెట్టుకోండి మాట, వినాయకుడే ఆ సాక్షిగా మీరు చూపించారు సరే, ఆ వినాయకుడు మీకు చూపిస్తాడు. కరెక్ట్గా అడగండి, మహా అయితే 1 నెల రోజుల్లో 2 నెలల్లో ఖచ్చితంగా తెలుస్తుంది. అప్పుడప్పుడు రావడం లేట్ కావచ్చు, కానీ రావడం మాత్రం పక్క అంతే. అండ్ ఆయన చెప్తున్నారు హిందువుల గురించి, అంటే దీంట్లోకి మతం కోణాన్ని కూడా చూపించారు. అందరూ అన్ని కోణాలు అయిపోయినాయి, ఇప్పుడు ఈ అవినాష్ వచ్చి మాత్రం దీంట్లో కొత్తగా మతం కోణం తీసుకొచ్చారు. ఆయన దగ్గర ఎలాంటి రిపోర్ట్ ఉందో, ఎక్కడి నుంచి ఆ రిపోర్ట్ తీసుకున్నారో మనకు తెలియదు, కానీ కొన్ని లెక్కలు అయితే చెప్పారు. ఆ లెక్కల ప్రకారం అయితే మొత్తం ఈ అత్యాచారాలన్నీ హిందువులే చేస్తున్నారంట. అది హిందువులతో పాటు ఇతర మతస్థుల మీద కూడా చేస్తున్నారంట. శేఖర్ భాష గారు ఏం చెప్తారు? ఇది మనం ఒకసారి చిన్న స్టాటిస్టిక్స్ కొట్టా ఊరికే, జస్ట్ టాప్ 10 కంట్రీస్లో కూడా ఇండియా లేదు. అంటే ప్రపంచంలో అత్యంత దారుణమైన అకృత్యాలు జరుగుతున్న దాంట్లో ఇప్పుడు మీరు చూడండి, నంబర్ 1 ఇంగ్లాండ్, తర్వాత గ్రెనేడా, బొత్సవా, లెసోతా, పర్మా, ఫ్రాన్స్, న్యూజిలాండ్, స్వీడన్, అంతా కూడా మనకన్నా డెవలప్డ్ కంట్రీస్. మీరు చెప్తున్నట్టుగానే పొట్టి బట్టలు వేసుకుని తిరిగే కంట్రీస్ ఇండియా కన్నా ఇక్కడ ఎక్కువగా ఉంది. దిస్ ఈస్ ద ట్రూత్. 10-20లో కూడా లేదు, టాప్ 20 కంట్రీస్లో కూడా లేదు. సో అర్థం చేసుకోవచ్చు. చాలా మంది చెప్తున్నారే ఇవాళ పొట్టి బట్టలే అత్యాచారాలకి కారణమా? కాదు, ఇది మగాడి మైండ్ సెట్ అది అంటున్నారు కదా. అమ్మా, ఒక తల్లి తండ్రి ఒక అమ్మాయిని మంచి బట్టలు కట్టుకొని బయటికి వెళ్ళు అనేది అత్యాచారం జరుగుతుందని మాత్రమే కాదు, అగౌరవమైన చూపుల నుంచి రక్షించుకోవడానికి. బయటికి వెళ్ళిన వాడు ప్రతి ఒక్కడు అత్యాచారమే చేయకర్లా. నా కూతుర్ని చీప్ గా చూసేవాడు ఎవడైనా సరే నాకు నచ్చదు. ఒక తల్లిని చెల్లి చూసినట్టే చూడాలనుకుంటాను కదా, ఒక వ్యాంప్ క్యారెక్టర్ చూసినట్టు చూడాలనుకోడు కదా ఎవడు కూడా. ఆ చూపు నచ్చక ఇంకా అత్యాచారం సంగతి చాలా దూరం. ఎక్కడైనా సరే రద్దీ ప్లేసెస్ లో ఉంటే మొలస్టేషన్ ఏమైనా జరుగుతుందేమో అని ఒక భయం ఉండొచ్చు, కానీ అసలు కోరుకునేది గౌరవం. ఆ అమ్మాయిని గౌరవంగా చూడాలనుకుంటారు తప్ప మీరు టోటల్ టాపిక్ ని హైజాక్ చేసేసి కొంతమంది ఫెమినిస్టులు ఏం చెప్తున్నారంటే
అత్యాచారాలు జరుగుతున్నాయి, నిండుగా బట్టలు వేసుకున్న వాళ్ళ మీద కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి కదా, కాబట్టి మేము బట్టలు వేసుకుంటాం. కాదు, మీ అలా ఎందుకు బట్టలు వేసుకోవద్దు అని చెప్తున్నారంటే ఒక తండ్రి అయినా ఒక అన్న అయినా జస్ట్ బికాస్ మీరు బయటికి వెళ్ళినప్పుడు అగౌరవంగా చీప్ గా నా కూతురునో నా చెల్లెలనో చూస్తాడనే ఒక్క కోణంతో తల్లైనా తండ్రి అయినా అన్నైనా అలా చెప్తాడు. అది జస్ట్ మ్యాటర్ ఆఫ్ గౌరవం, అంతేగాని ప్రతిదానికి అత్యాచారంతో పడిపోయాడు. అత్యాచారం ఎవరో నిండుగా చేసుకున్న వాళ్ళ మీద బతుకుతుంటే అందుకే మేము వేసుకుంటా ఉంటా. రైట్ రవి గారు, యా రవి, ఫస్ట్ నుంచి మీరు చూసారు కాబట్టి మీతో కూడా వివాదం స్టార్ట్ అయింది కాబట్టి, అండ్ మీతో వివాదం స్టార్ట్ అవ్వడం కాదు, మీతో వివాదం ద్వారానే అని ఎక్కువగా వ్యూవర్స్ ని అలాగే ఫాలోవర్స్ ని కూడా పెంచుకున్నారనేటటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత ఒక్కో అంశం మీద తెలంగాణకు చెందినటువంటి ట్రావెలర్ మీద కావచ్చు, మొన్నటి వరకు తీసుకున్నటువంటి బెట్టింగ్ యాప్స్ ఇష్యూ కావచ్చు, ఇప్పుడు ఈ ఇష్యూ కావచ్చు, ఇవన్నీ వరుసగా టేకప్ చేయడానికి ఆయన అంత బాధ్యతగా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి, లేకపోతే దీని వెనకాల ఏమైనా ఎజెండా ఉందా? ఏం చెప్తారు? అబ్సల్యూట్లీ లేదండి. వాడి ఒరిజినల్ ఉద్యోగం షిప్ లోని కప్పులు కడుక్కొని టవల్ మడత పెట్టే ఉద్యోగం. సో సడన్ గా యూట్యూబ్కి వచ్చేసాక యూట్యూబ్ లోని రెవెన్యూ అంతా ఒక్కసారి వాడికి ఐడియా వచ్చింది. సో ఎంత చేసినా కూడా మాలో సగం వచ్చినప్పుడు వాడు ఏం చేస్తున్నాడు, కాంట్రవర్సీని ఒక పార్ట్గా ఎన్నుకున్నాడు. ఆ కాంట్రవర్సీ కూడా పనిచేయకపోయేసరికి అమ్మల్ని భార్యల్ని బూతులు తెట్టడం మొదలెట్టాడు. అది వర్కౌట్ అయింది ఒక కేసులో వర్కౌట్ అయింది కాబట్టి దాన్ని పెంచుకుంటూ ప్రతి ఒక్కరిని దూషిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ బెట్టింగ్ యాప్స్ గురించి ఆయన పోరాడేదని మీరు చెప్తున్నారు. మరి బెట్టింగ్ యాప్స్ గురించి పోరాడితే భయ్యా సన్నీ యాదవ్ గురించి లేకపోతే ఇమ్రాన్ భాయ్ గురించి గొడవ అవ్వాలి. వాళ్ళ అమ్మగారులు ఏం చేశారు? అలానే ఇప్పుడు ఒక్కొక్క మెట్టు ఎదుర్కొంటూ ఎవరు ఏం చేయలేడు, ఎందుకంటే ఆడు ఫరారీలో ఉన్నాడు కాబట్టి, ఎక్సైల్లో ఉన్నాడు కాబట్టి, ఎవరు ఏం పీకలేకపోతున్నారన్న భ్రమలో ఉన్నాడు కాబట్టి ఆఖరికి ఆ లెవెల్ని పెంచేసి ఇప్పుడు దేవతల్ని కూడా అబ్యూజ్ చేస్తున్నాడు. మళ్ళీ మేడం చెప్తున్నాను నేను, ఆయన ఓన్లీ హిందువుల్ని అబ్యూజ్ చేయలేదు, ఇంతకుముందు క్రిస్టియన్స్ ని అబ్యూజ్